హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంజలిని అనాథాని అవమానించి బాధ పెడుతున్న గీతాంజలికి అంజలి నీ కన్న కూతురు అని నిజం చెప్పిన రత్న. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయం కాగానే అంజలి అయితే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి పూజ చేసుకుంటుంది. అలా దేవుడికి పూజ చేసుకుంటూ తన అమ్మ గురించి, తన అమ్మ కుటుంబం గురించే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. స్వామి, చిన్నప్పటి నుండి మా అమ్మ ఎవరో తెలుసుకోవాలని, మా అమ్మని కలుసుకోవాలని ఆశతోనే బ్రతికాను. ఇన్నాళ్ళకి నా ఆశని నెరవేర్చావు. మా అమ్మని నేను కలిసేలా చేశావు. ఇప్పుడు నేను అమ్మతో ఉంటున్నాను, అమ్మని రోజు చూస్తున్నాను. ఇది చాలు స్వామి. త్వరలోనే అమ్మకి నా మీద కోపం పోయి నాతో మామూలుగా ఉండేలా చూడు అని వేడుకుంటూ, అలాగే మా అమ్మ జీవితానికి, మా అమ్మ కుటుంబానికి, మా చెల్లెళ్ళు, తమ్ముడు, మా బావలు, అమ్మమ్మ ఎవ్వరికి ఏ కష్టం రాకుండా నా వాళ్ళందరూ క్షేమంగా సంతోషంగా ఉండేలా నువ్వే చూడు స్వామి అని అంజలి అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది. మరో పక్క జయమ్మ అందరికీ టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే అంజలి కిచెన్లోకి వెళ్తుంది. బామ్మ, ఏం చేస్తున్నారు అని అడగగానే ఇక జయమ్మ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బామ్మ, మిమ్మల్ని అడిగేది, అలా చూస్తున్నారేంటి అని అనగానే, ఏం లేదమ్మా, ఈ ఇంట్లో నేను 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ఈ ఇంట్లో అందరికంటే పెద్దదాన్ని. ఎవ్వరూ నన్ను జయమ్మ అని పేరు పెట్టి ఏకవచనంతోనే పిలిచేవారు తప్ప ఇలా ప్రేమగా అనుబంధంతో పిలిచిన వాళ్ళు ఎవరు లేరమ్మా. మొదటిసారిగా నువ్వు నన్ను బామ్మ అని ఇలా బంధంతో పిలుస్తుంటే నాకెందుకో సంతోషంగా ఉంది అని అనగానే ఈ అంజలి, అదేంటి బామ్మ, మీరు వయసులో పెద్దవారు, అందుకే మిమ్మల్ని అలా పిలిచాను అని అంటూ ఉంటే ఇక జయమ్మ అయితే చాలా సంతోషపడుతుంది. అమ్మ, నీకేం కావాలన్నా నన్ను అడుగమ్మా, నేను చేసి పెడతాను. ఏం కావాలి, కాఫీ, టీ ఏమైనా తీసుకుంటావా అని అనగానే, అయ్యో బామ్మ, నాకేమొద్దు అన్నట్టు టిఫిన్ ఏం చేస్తున్నారు అని అడగగానే, ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయమ్మా, వాళ్ళందరికీ ఇష్టమైనవన్నీ చేసి పెడుతున్నాను అని అనగానే అప్పుడే అంజలికి మనీష్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. గీతాంజలికి పూరి అంటే చాలా ఇష్టమని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఈ అంజలి జయమ్మతో, బామ్మ, అమ్మకి పూరీలంటే చాలా ఇష్టం కదా అని అనగానే జయమ్మ షాక్ అయిపోతుంది. అప్పుడే అంజలి తేరుకొని, అదే బామ్మ, గీతాంజలి అమ్మగారికి పూరీలంటే చాలా ఇష్టం అంట కదా, అందుకే అడిగాను అని అడగగానే, అవునమ్మా, గీతాంజలి అమ్మగారికి పూరీలంటే చాలా ఇష్టం. రోజు టిఫిన్లోకి పూరీనే కావాలంటుంది అని అనగానే ఇక అంజలి, అయితే బామ్మ, ఈరోజు గీతాంజలి అమ్మగారి కోసం నేను పూరి రెడీ చేస్తాను అని అనగానే, నువ్వా అని అంటూ ఉంటుంది. అవును బామ్మ, నేను చేస్తాను కదా అని అంజలి అయితే గీతాంజలి కోసం పూరి రెడీ చేస్తుంది. ఇక అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక జయమ్మ అందరి కోసం టిఫిన్ తీసుకెళ్తూ ఉంటే అప్పుడే అంజలి, బామ్మ అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అడగగానే, బామ్మ, నీకు తెలుసు కదా, అమ్మగారికి నా మీద చాలా కోపం ఉంది. నేను చేసిన పూరీలు తింటుందో లేదో, అందుకే ఈ పూరీలు నేను చేసినట్టు చెప్పకు అని అనగానే, నాకు తెలుసమ్మా అని చెప్పి జయమ్మ అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి టిఫిన్ తీసుకెళ్తుంది. ఇక అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అంజలి అయితే తన కన్న తల్లి తను చేసిన టిఫిన్ తింటుందా అని చాటుగా ఉండి సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక అంజలి చేసిన పూరీనే టిఫిన్లా తింటూ ఉంటుంది. గీతాంజలి ఆ పూరీని టేస్ట్ చేసి ఒక్కసారిగా చాలా ఎగ్జైట్ అయిపోతుంది. జయమ్మ,
ఈరోజేంటి పూరీలు చాలా టేస్టీగా ఉన్నాయి అని అనగానే ఈ అంజలి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. జయమ్మ కూడా మనసులో సంతోషపడుతూ ఉంటుంది. అంజలి వైపే చూసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే గీతాంజలి, అదేంటి జయమ్మ, ఏం మాట్లాడవేంటి? నువ్వు ఇన్ని రోజుల నుండి పూరీ చేస్తున్నావు, కానీ ఇంత టేస్ట్ ఎప్పుడు రాలేదు కదా, ఈరోజేంటి ఇంత స్పెషల్గా ఉంది అని అనగానే ఇక జయమ్మ, ఏంటోనమ్మా, మీకు పూరీలంటే చాలా ఇష్టం కదా, అందుకే తెలుసుకొని మరి ఎలా చేయాలో నేర్చుకున్నాను అని చెప్పగానే, సరే జయమ్మ, నాకు రోజు ఇదే టేస్ట్తో ఇలాగే పూరి చేసి పెట్టాలి అని అనగానే, తప్పకుండా అమ్మా అని జయమ్మ అంటుంది. తను చేసిన పూరిని మెచ్చుకోవడంతో అంజలి అయితే చాలా మురిసిపోతుంది. నాకు చాలు, మా అమ్మ నా చేతి వంట తింటుంది, ఇంతకంటే నాకు ఇంకేం అదృష్టం కావాలి అని అంజలి అయితే మురిసిపోతూ ఉంటుంది. గీతాంజలి టిఫిన్ తింటూ ఉంటే ఒక్కసారిగా పొరమారుతుంది. అది చూసి అంజలి వెంటనే మంచినీళ్ళు తీసుకెళ్ళి గీతాంజలికి ఇవ్వగానే గీతాంజలి ఆ వాటర్ తాగుతుంది. అక్కడ వాటర్ తెచ్చింది అంజలి అని తెలియక గీతాంజలి ఆ వాటర్ని తాగేస్తుంది. అంజలి వాటర్ తెచ్చి ఇవ్వడం చూసి బాలచందర్, థ్యాంక్స్ అమ్మ అంజలి, సమయానికి నీళ్ళు తీసుకొచ్చావు అని అనగానే ఇక గీతాంజలి అంజలి వైపు చూసి కోపంతో చూస్తూ ఉంటుంది. నీకు చెప్పాను కదా, నువ్వు నాకు కనిపించకూడదు, వినిపించకూడదని. నేను ఇంట్లో ఉన్నంత వరకు నా కళ్ళెదురుగా రాకూడదని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చావు అని అడగగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక బాలచందర్, ఏంటి గీతు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకు పొరమాలిందనే కదా పాపం అంజలి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది, దానికి థ్యాంక్స్ చెప్పకుండా తనపైన రివర్స్ అవుతున్నావేంటి అని అనగానే, ఏమవుతుంది, పొర మారింది కదా, దాంతో ప్రాణాలేం పోవు కదా అని అనగానే అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ అని గీతాంజలి నోరు ముయ్యబోతూ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక గీతాంజలి, వద్దమ్మా, మీ నోటి వెంట అలాంటి మాటలు ఎప్పుడూ రావద్దు, మీకేం కావాలి, మీకెదురుగా నేను రాకూడదు, అంతే కదా, అలాగేనమ్మా, ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను, మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు అనొద్దమ్మా అని అంజలి అనగానే ఇక గీతాంజలికైతే చాలా కోపం వస్తుంది. ఏంటి నన్ను అమ్మ అని పిలుస్తున్నావు? నువ్వేదో నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలాగా అలా పిలుస్తున్నావేంటి? చూడు, కాల్ మీ మేడం, గీతాంజలి మేడం, అంతేకాని ఇంకొకసారి అమ్మ అని ఇలా ఎమోషనల్ డైలాగ్స్తో నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూడకు. నీ నాటకాలు ఇంకెవరి ముందైనా ఆడు, అంతేకాని నా ముందు కాదు. ఇంకొకసారి అమ్మ అని పిలిస్తే నేను ఊరుకోను అని అనగానే అంజలి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. గీతాంజలి అలా మాట్లాడడం చూసి రత్న, బాలచందర్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అంజలి అయితే ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గదిలో ఏడుస్తూ ఉంటుంది. ఇక గీతాంజలి ఆ టిఫిన్ తినకుండానే చెయ్యి కడిగేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి రత్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అంజలి గది దగ్గరికి వెళ్ళి చూడగానే అంజలి అయితే బెడ్ పైన పడుకొని చాలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ ఫోటోనే చూస్తూ అంజలి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి రత్న చాలా బాధపడుతుంది. ఈ తల్లి కూతుళ్ళని కలపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అస్సలు ఫలించడం లేదు. అంజలి తన తల్లి కోపాన్ని, ద్వేషాన్ని తట్టుకోలేకపోతుంది. పురిట్లో నుండే అమ్మ ఒడికి దూరమైన అంజలి ఇన్నాళ్ళకి తన తల్లి దగ్గరికి చేరింది అనుకుంటే ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాల్సిన తన తల్లే తన శత్రువులా ద్వేషిస్తూ తన నీడ కూడా భరించలేనంత పగతో రగిలిపోతుంది. అలాంటి తల్లి కూతుళ్ళని ఎలా కలపాలి? అంజలిని ఇక్కడికి తీసుకొచ్చి ఇంకా బాధ పెట్టిందని అవుతున్నానా? లేదు, అంజలికి ఇలాంటి బాధ ఉండకూడదు. ఇలా ఉండకూడదు అంటే గీతాంజలికి అంజలి ఎవరో తెలియాలి. అప్పుడే అంజలికి తల్లి ప్రేమ దొరుకుతుంది అని ఇక రత్న అయితే అనుకుంటూ ఉంటుంది.
ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే గీతాంజలి బాల్కనీలో నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన తండ్రి గురించే గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే రత్న గీతాంజలి దగ్గరికి వెళ్తుంది. గీత అని అడగగానే ఇక గీత రత్న దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం కావాలి అని అడగగానే ఇక రత్న ఏం లేదు గీత, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఇక గీతాంజలి అయితే మౌనంగా బాధపడుతూ ఉంటుంది. నాకు తెలుసు గీత, నువ్వు మీ నాన్న గురించే ఆలోచిస్తున్నావు కదా అని అనగానే అవునమ్మా, నాన్నని ఎంత మర్చిపోవాలని చూసినా కూడా పదే పదే గుర్తొస్తున్నాడు. నాన్న చిన్నప్పటి నుండి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. నాకు నాన్నలా కాకుండా ఒక ఫ్రెండ్లా అన్ని సలహాలు చెప్పేవాడు. నాన్న లేడంటే తట్టుకోలేకపోతున్నానమ్మా అని అంటూ ఉంటే ఇక రత్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా, నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. నువ్వెక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని మీ నాన్న ఎప్పుడూ కోరుకుంటారు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఆయన గురించి తలుచుకొని ఇంతలా బాధపడుతూ ఉంటే పైనుండి మీ నాన్న చూస్తున్నాడు. ఆయన అక్కడ ఎలా ప్రశాంతంగా ఉంటాడు? మీ నాన్న అక్కడ ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్విక్కడ సంతోషంగా ఉండాలమ్మా అని అంటూ ఉంటే గీత బాధపడుతూ ఉంటుంది. ఎలా అమ్మా, నా వల్ల కావడం లేదు. నేను కూడా నాన్నని మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నాను, కానీ అది నా వల్ల కావడం లేదమ్మా. కన్న ప్రేమని ఎలా మర్చిపోగలం అని అంటూ ఉంటే ఇక రత్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే ఏంటి గీత, కన్న ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేమా అని అనగానే ఎలా మర్చిపోతామమ్మా, మీరు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అలాంటి మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఏం చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేము అని అడగగానే ఇక రత్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. సరే గీత, నిన్నొక మాట అడగొచ్చా అని అంటూ ఉంటే ఇక గీత అడగమ్మా అని అడుగుతుంది. అప్పుడు రత్న, నేను ఏ కారణం చేత అయినా నీతో మాట్లాడకుండా నిన్ను ద్వేషిస్తూ ఉంటే నీకెలా ఉంటుందమ్మా అని అనగానే ఇక గీత షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్నెందుకు కోపడతావు, నన్నెందుకు ద్వేషిస్తావు అని అంటూ ఉంటే అలా కాదమ్మా, అదే అడుగుతున్నాను. ఒకవేళ నిన్ను దూరం పెట్టి నిన్ను ఎప్పుడూ కోపంగా చూస్తుంటే నీకెలా ఉంటుంది అని అంటూ ఉంటే లేదమ్మా, ఆ ఊహని కూడా నేను భరించలేను. ఏ బిడ్డైనా తన తల్లి ప్రేమని కోరుకుంటుంది, కానీ తన తల్లి కోపాన్ని ద్వేషాన్ని అస్సలు భరించలేదు. అలా భరించడం కంటే నరకం ఇంకొకటి లేదు. అలాంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఏ బిడ్డకి రాకూడదమ్మా అని అంటూ ఉంటే ఇక రత్న, మరి నీ బిడ్డకి నువ్వే అలాంటి పరిస్థితిని కల్పిస్తున్నవెందుకమ్మా అని అడుగుతుంది. రత్న అలా అనేసరికి గీతాంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బిడ్డకి నేను అలాంటి పరిస్థితిని ఎందుకు కల్పిస్తాను? నా బిడ్డలంటే నాకు పంచ ప్రాణాలు. నాకు ఈ ప్రపంచంలో వాళ్ళకంటే ఎక్కువ ఏమీ లేదు కదా అని అంటూ ఉంటే ఇక రత్న, నేను చెప్పేది భవిత గురించో, కృష్ణజ గురించో, రోహిత్ గురించో కాదమ్మా, అంజలి గురించి అని అంటుంది. అది విని గీతాంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఆ అంజలికి నాకు ఏంటి సంబంధం? నేను ఆ అంజలిని ద్వేషిస్తే తల్లి బిడ్డని ద్వేషించినట్టు ఎలా అవుతుంది? ఆ అంజలి ఒక అనాథ, దిక్కు మొక్కు లేని అనామకురాలు అని అంటూ ఉంటే ఇక రత్న, లేదు గీత, అంజలి నీ పేగు తెంచుకొని పుట్టిన నీ కన్న కూతురు అని చెప్పగానే గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అంజలి నా కూతురేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు రత్న, అవును గీత, మీ అన్నయ్య మీ నాన్న మన దగ్గర ఒక పెద్ద నిజాన్ని దాచారు అని చెప్తూ ఉంటుంది. అది విని గీతాంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గుర్తుందా, 25 సంవత్సరాల క్రితం నువ్వు ప్రేమించిన వాడి చేతిలో మోసపోయి ఒక బిడ్డకి జన్మనిచ్చావు అని అనగానే గీతాంజలి అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవునమ్మా, నా జీవితంలో అది ఎప్పటికీ మర్చిపోలేను.
కానీ ఆ రోజు నా బిడ్డ పురిట్లోనే చనిపోయింది కదా, ఈరోజు ఆ బిడ్డ ఉంటే నేను ఎంత సంతోషంగా ఉండేదాన్ని అని అంటూ ఉంటే ఇక రత్న ఆ బిడ్డ చనిపోలేదు గీత, ఆ బిడ్డ బ్రతికే ఉంది అని చెప్తుంది. అది విని గీతాంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? ఆ రోజు నాకు పుట్టిన బిడ్డ బ్రతికే ఉందా? మరి డాక్టర్, నాన్న, అన్నయ్య నాతో నా బిడ్డ చనిపోయిందని చెప్పారు కదా అని అనగానే, ఆ రోజు నీ జీవితం గురించి ఆలోచించి మీ అన్నయ్య, మీ నాన్న ఆ బిడ్డ చనిపోయిందని మీతో అబద్ధం చెప్పారమ్మా. ఆ బిడ్డని ఒక అనాథాశ్రమంలో చేర్పించి ఇన్నేళ్ళు ఆ బిడ్డ అనాథగా దిక్కుమొక్కు లేకుండా పెరిగేలా చేశారు అని అనగానే ఇక గీతాంజలి షాక్ అయిపోతుంది. అమ్మా, నమ్మలేకపోతున్నాను, నువ్వు చెప్పేది నిజమా అని అనగానే, అవునమ్మా, ఈ విషయాన్ని మీ నాన్నే నాతో చెప్పాడు. ఎప్పటికైనా నీ కూతుర్ని నీతో కలపాలని ఆ బాధ్యతని నాకు అప్పగించి మీ నాన్న వెళ్ళిపోయారు అని అనగానే గీతాంజలి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అమ్మా, మరి నా బిడ్డ ఎక్కడమ్మా అని చెప్పి ఇక రత్న చేతులు పట్టుకొని ఏడుస్తూ అర్థిస్తూ ఉంటుంది. అమ్మా, చెప్పమ్మా, నా బిడ్డ ఎక్కడా అని అనగానే ఇక రత్న, నీ బిడ్డని నీ కళ్ళెదురుగానే పెట్టుకొని అనుక్షణం నీ బిడ్డని ద్వేషిస్తూ బాధ పెడుతున్నావు అని అనగానే ఇక గీతాంజలి షాక్ అయిపోతుంది. అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంజలి గురించేనా అని అడుగుతుంది. ఇక రత్న, అవునమ్మా, ఆ అంజలియే నీ మొదటి బిడ్డ అని చెప్పగానే గీతాంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అంజలిని తను ఎన్ని మాటలు అన్నదో, ఎంతలా అవమానించిందో అవన్నీ గుర్తు చేసుకొని ఇక గీతాంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంజలి అంజలి నా కన్న బిడ్డ అని అనగానే, అవును గీత, అంజలి నీ పేగు తెంచుకొని నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. ఇంతమంది ఉండి ఇన్ని కోట్ల ఆస్తులున్నా కూడా అనాథాశ్రమంలో దిక్కుమొక్కు లేకుండా పెరిగిన అభాగ్యురాలు అని అనగానే ఇక గీతాంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇన్నేళ్లకి తన తల్లిని కలుసుకోవాలని ఆశ్రమం నుండి బయటికి వచ్చింది అని చెప్తూ ఉంటే గీత ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రత్న, తను ఏమీ కోరుకోవట్లేదు గీత, నీ నుండి తల్లి ప్రేమని తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదు. నువ్వే తన కన్న తల్లివని తెలిసినా కూడా చెప్పుకోలేక, నిన్ను అమ్మ అని పిలవలేక, నీ కోపాన్ని నీ పగని భరించలేక తనలో తానే అనుక్షణం చస్తూ బ్రతుకుతుంది అని చెప్పగానే ఇక గీతాంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక అక్కడే రత్న కాళ్ళ దగ్గరే కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. అంటే అంజలికి నేనే తన కన్న తల్లినని తెలుసా అమ్మా అని అనగానే, తెలుసు గీత, మీ నాన్న చనిపోయే క్షణంలోనే నాకు అంజలికి ఆ నిజాన్ని చెప్పి చనిపోయారు. అంజలిని నిన్ను ఎప్పటికైనా కలపమని ఆ బాధ్యత నాకు అప్పగించారు. అందుకే అంజలిని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నువ్వు అంజలిని అనుక్షణం ఎన్నో మాటలంటూ తనకి నరకం చూపిస్తున్నావు అని అనగానే ఇక గీతాంజలి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. నమ్మలేకపోతున్నానమ్మా, నా బిడ్డ పురిట్లోనే పోయిందనుకొని ఆ రోజు నా సర్వస్వాన్ని కోల్పోయినట్లు అయిపోయాను. అలాంటిది ఇన్నేళ్ళకి నా బిడ్డ తిరిగి వచ్చింది అని చెప్పి గీతాంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. అమ్మా, నేను ఒక్కసారి నా బిడ్డని చూడాలి అని అనగానే, ఈరోజు ఉదయం నువ్వన్న మాటలకి అంజలి ఎంతో బాధపడుతుంది గీత. తనలో తానే ఎంతో ఏడుస్తూ కుమిలిపోతుంది. తల్లి ప్రేమ కోసం ఆ పసిగుండె ఆరాటపడుతుంది అని అనగానే గీతాంజలి చాలా బాధపడుతూ ఉంటుంది. నేను నా బిడ్డను చూడాలమ్మా అని గీతాంజలి అయితే అంజలి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అంజలి గదిలోకి వెళ్ళేసరికే అంజలి ఇక కళ్ళకి నీళ్లు వస్తూ ఉంటాయి. తను నిద్రలో ఉంటుంది. పక్కనే గీతాంజలి ఫోటో ఉండి ఆ ఫోటో మీద చెయ్యి పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అంజలిని ఆ పరిస్థితుల్లో చూసి గీతాంజలి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అంజలి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని అంజలిని చూస్తూ చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అంజలి తలపైన చెయ్యి పెట్టి నిమురుతూ, అమ్మ, నువ్వు నా బిడ్డవని తెలుసుకోలేక నిన్ను ఎంతగానో బాధ పెట్టాను.
ఏ తల్లి ఏ కూతుర్ని అనలేని మాటలన్నీ అన్నాను, నన్ను క్షమించు అని గీతాంజలి ఏడుస్తూ ఉంటే తన కన్నీళ్ళు అంజలి చేతిపైన పడతాయి. ఒక్కసారిగా అంజలికి మెలకువ వస్తుంది. తన పక్కన గీతాంజలి ఉండడం చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అమ్మా అని పిలిచి మళ్ళీ గీతాంజలి అన్న మాటలు గుర్తొచ్చి, సారీ మేడం, తప్పైపోయింది, మిమ్మల్ని మేడం అని పిలవాలి కదా, ఏంటి మేడం ఇక్కడికి వచ్చారేంటి, ఏం కావాలి అని అడుగుతూ ఉంటే గీతాంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అమ్మా అంజలి, నన్ను క్షమించమ్మా అని చేతులు పట్టుకుంటూ ఉంటే అంజలి షాక్ అయిపోతుంది. ఏంటి మేడం నన్ను క్షమాపణలు అడుగుతున్నారేంటి అని అనగానే ఇక గీతాంజలి, మేడం కాదమ్మా, అమ్మని, నేను నీకు జన్మనిచ్చిన అమ్మని అని చెప్పగానే అంజలి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.